ఇది డే 4 ఆఫ్ హనుమాన్ సంకల్పం. ముందు డే 3 ఇది చూసారు కదా, సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకా ఇలానే సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోస్కి అండ్ మంచి కంటెంట్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ ముందు వీడియోస్లో నేను చెప్పాను కదా సంకల్పం ఎలా చేయాలి, నేను అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా చెప్తా అన్నాను కదా. సో ఫస్ట్ ఏంటంటే ఇది బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. ఎందుకంటే ఆ టైంలో మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకే ఏ పనైనా చదువుకోవడమైనా ఏదైనా ఆ టైంలో చేస్తే చాలా బాగుంటుంది అంటారు కదా. సో అలానే హనుమాన్ చాలీసా కూడా ఆ టైంలో చేస్తే ఆ టైంలో చదివితే చాలా మంచిది. ఇంకా హనుమాన్ చాలీసా అంటే చాలా పవర్ఫుల్, అందరికీ తెలుసు. ఇది పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్నింటిని తీసేసి పాజిటివ్గా ఉంటుంది. మిగతాదంతా డీటెయిల్గా నేను మళ్ళీ వీడియోస్లో చెప్తాను. అంతే. ఇంకా